లాగా ఈ పోర్టు మారిపోయింది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు దోచేస్తున్నారు. బియ్యం అని కొంతమంది అంటారు, మాదక ద్రవ్యాలని కొంతమంది అంటారు, ఏవేవో తరలిపోతున్నాయని కొంతమంది అంటారు. సో మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా ప్రభుత్వాలు, పెట్టకూడదా? అధికారులు ఏం చేస్తున్నారు? పోర్టు అధికారులు ఏం చేస్తున్నారు? పోలీస్ శాఖలు ఏం చేస్తున్నారు? సో ఎవరికి కూడా అందని ప్రశ్నలు. మరి ఈ ప్రశ్నలు నేపథ్యంలో దీనికి జవాబు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ జవాబు ఎక్కడి నుంచి రావాలి? ఎవరు దీనికి జవాబుదారీతనం? గత ప్రభుత్వ హయాంలో దీన్ని ఎవరో పట్టించుకునే నాదుడు లేదు, ఇష్టారాజ్యంగా అయిపోయింది అని. కానీ ఈసారి అలా జరగకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలోనే దీన్ని హెచ్చరించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన్ని రైస్ రెడ్డి గారని కూడా ముద్దుగా పిలుచుకుంటుంటారు. వాళ్ళ వ్యాపారం అది. ఓకే, వ్యాపారం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, ఎవరైనా ఏ వ్యాపారాలన్నా చేసుకోవచ్చు. కానీ అది సక్రమంగా సజావుగా అది సాగాలి. మనకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మేము ఏం పడితే అది చేస్తాం, ఏం నచ్చితే అది చేస్తాం అనే పరిస్థితి ఉంటే ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు మోపుతారు? దానికి ఆధారాలు ఉన్నాయా అంటే పక్కా ఆధారాలతో. 6 నెలల క్రితం మనం చూసాం, 5-6 నెలల క్రితం నాదెండ్ల మనోహర్ గారు ఆయన మంత్రి పదవి చేపట్టిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన అక్కడికి వెళ్ళి అడవడి చేశారు. కానీ అది ఏమైందో తెలియని పరిస్థితి. అప్పుడేవో కేసులు పెట్టేమన్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ ఎంపైర్ అంతా కూలిపోతుంది అన్నారు, ఏమీ జరగలేదు. అంటే అనుమానాలకి మరింత ఊతమిచ్చినట్టు అయింది. అక్కడ ఎవరు ఏమనుకున్నా జరగదు, ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది అన్నది ఆ ప్రాంతవాసులే నిత్యం మాట్లాడుకునేది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పెట్టుకుంటే ఇబ్బంది రాని. గతంలో జన సైనికులు వీరమహిళలు కూడా అక్కడ వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా దారుణంగా వాళ్ళ మీద అటాకులు జరిగినాయి. నడి రోడ్డు మీద ఏడ్చు కొట్టారు. వీరమహిళని అయితే ఇంకా చెప్పలేము, వాళ్ళు వేదన అంతా ఇంత కాదు. అలాంటి అతి నీచంగా వాళ్ళ మీద బిహేవ్ చేశారు. అంటే నోరు విప్పి బయటికి చెప్పుకోలేని దుస్థితి క్రియేట్ చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు అని. అంటే ఆయన సామ్రాజ్యాన్ని అంత పటిష్టంగా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మరిదే ఎంతకాలం సాగాలి? ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా అరాచకాలు, అక్రమాలు, అవినీతులు ఇలాగే పేరుకుపోవాలా? మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలేంటి, ఆయన హెచ్చరించిన అంశాలు ఏంటి, మరి అవన్నీ ఎవరు అమలు చేస్తారు? 6 నెలల క్రితం జరిగింది, ఇప్పుడు వరకు వచ్చి దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. అయితే గత 2-3 రోజుల క్రితం మరొక రైస్ మాఫియా జరుగుతుందో ఒక షిప్లో దాన్ని తరలిస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఆల్ ఆఫ్ సడన్గా ఆ పోర్టుకి వెళ్ళడం జరిగింది. అది మన వాళ్ళు ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపిస్తున్నారు. నిన్న జరిగింది, మనం చూసాం. ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నన్నే అలౌ చేయలేదు, ద్వారంపూడిని ఎంపైర్ కూలగొడతానని ఆ రోజు సవాలు విసిరాం. ఈరోజు అధికారం వచ్చింది, డిప్యూటీ సీఎం, దేశంలోనే తనదైన మార్కు వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు. కానీ అక్కడ అధికారులు ఎవరు కూడా సహకరించలేదని చెప్పి ఆయనే నిరాశ నిస్పృహల్లో ఉన్నాడు. అంటే పరిస్థితి ఎంత చేయిజారిపోతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ రోజు ఆ ప్రచారంలో ఆయన మాటలన్నీ కూడా ఆవేశపూరితంగా అన్నారా, లేకపోతే వైసీపీ మీద, చంద్రశేఖర్ రెడ్డి మీద కక్ష సాధింపు చర్యగా మాట్లాడారా? ఒకసారి విందాం. అది ఆ బ్లైట్ పేజ్. జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిదీసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై. నేను చెప్తున్నాను, సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కూల మట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. నేను చెప్తాను కదా, జనసేన ప్రభుత్వం ఇది పవన్ కళ్యాణ్ గారు
కాకినాడ నడిబొడ్డులో ఆ రోజు మాట్లాడిన మాటలు ఇవి. ఏమన్నారు ఆయన ఎంపైర్ కూలగొడతానన్నారు, బట్టలు ఇప్పించి రోడ్ల మీద పరిగెట్టిస్తానన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డుకి ఈడుస్తామన్నారు జనసేన ప్రభుత్వం వస్తే. మరి జనసేన ప్రభుత్వం వచ్చింది, కూటమిలో భాగస్వామ్యం అయింది, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. అయినా అధికారులు సహకరించట్లేదని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు. ఈరోజు పరిస్థితి అది గతం. పోర్టులో ఆయన చూడండి, చాలా నిరాశతో ఆయన ఉన్నారు, చాలా నిరాశగా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు కావస్తే ఆయన్ని. అంత యాక్టివ్గా లేరు, ఏదో పట్టుకున్నాం ఏదో సాధించామన్న ఫీలింగ్ లేదు, అసంతృప్తి ఉంది, ఆవేదన ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఎక్కడ లోపం జరుగుతుంది? అసలు కాకినాడ పోర్ట్లో ఆ ఇన్సైడ్ ఉన్న అంశాలు ఏంటి? ఎవరు చెప్తారు? చెప్పే పరిస్థితి ఉందా? ఎవరికి వాళ్ళు మేము ఏం చేయట్లేదని, మేము చాలా మంచోళ్ళమండి, మేము బుద్ధులమండి శుద్ధులమండి అని చెప్పుకుంటారా? చెప్పే పరిస్థితి ఉండదు. మాకేం తెలియదని అంటారు, ఎవరన్నా అదే అంటారు. అంతేకాని మేము తప్పు చేస్తున్నామని ఎవరు బయటకు వచ్చి చెప్తారు? కానీ అధికారులు ఉక్కుపాదం మోపాలి కదా, అది పేదలకు వెళ్ళే రైస్ కదా. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఇంకా మేము చేయలేకపోతున్నాము, మాకు సహకరించట్లేదు, నన్నే ఆపేరు అని చెప్పి వాళ్ళే ఆవేదన చెందితే ఇది జనాల్లోకి ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది? ఇది కూడా చాలా కీలకమైన అంశం. ఈరోజు అధికారం కావాలి 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 అన్నారు, అద్భుతమైన అధికారం ఇచ్చారు, అసలు తిరుగులేని మ్యాండేటరీ ఇచ్చారు. మరి అధికారులు మాకు సహకరించట్లేదు అంటే ఎవరి మీద నింద వేస్తున్నట్టు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఏంటో ప్రతిసారి మాట్లాడుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది కదా ప్రధానంగా కావాలి. అధికారులే మన మాట వినని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామని అంటే మరొక అస్త్రాలు వాళ్ళకి ఇస్తున్నట్టే, ప్రతిపక్షాలకు ఇస్తున్నట్టే కదా. సో మరి అసలు ఏంటి ఇన్సైడ్ దాగున్న అంశాలు ఏంటి? అసలు ద్వారంపూడి భాగవతాలు ఏంటి? ఆయన అయితే అరెస్ట్ చేయడానికి సర్వం సిద్ధమైంది, అరెస్ట్ కూడా పిలుపునిచ్చారట. పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్గా అరెస్ట్ చేయండి అని చెప్పారని వస్తున్న వార్తలు అయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే 6 నెలల క్రితమే చెప్పారు కదా ఇదంతా ద్వారంపూడి సామ్రాజ్యం, ద్వారంపూడిది అంతా ఉందని. మరి పక్కా ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇందులో చాలావి చేతులు మారిని, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని మరొక వార్త ఈరోజు జనంలోకి వెళ్తుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ని ఉపేక్షిస్తున్నారు అంటే ఎక్కడో లోపం జరిగింది, ఎవరో ఆమ్యామ్యాలకి కక్కుర్తి పడ్డారు, ఆయన్ని వదిలేశారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఎంటర్ అయినా ఇప్పుడు ఏం జరగబోతుంది? ద్వారంపూడి మీదే ఉందా, లేకపోతే వేరే వాళ్ళ మీద ఉన్నదా? దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు మరి కాసేపట్లో అరెస్ట్ అంటున్నారు, కానీ వదిలే ప్రసక్తి లేదు. అది ప్రధానంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు. ఆ విధంగానే మరి అడుగులు వేస్తున్నారు. మరి ద్వారంపూడి ఎంపైర్ అంతా కూడా పూర్తిగా కూలుతుందా? భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇక మరో అంశానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి అసలు పొలిటికల్ ప్లాన్లు ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు? మీడియా సమావేశాలకే పరిమితం అవుతున్నారా? ఇక చంద్రబాబు నాయుడు గారు పాలనపై పట్టు బిగిస్తున్నారా? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు.